1931లో జరిగినటువంటి కుల గణన దేశానికి స్వాతంత్ర్యం అనంతరం జరగని కారణం చేత అనేక మందిలో అపోహలున్నాయి, ఆశలున్నాయి, బాధలున్నాయి, ఈతి బాధలున్నాయి. అవన్నీ కూడా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులగణన ప్రక్రియ ప్రారంభించడం అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చేటువంటి ఒక నివాళిగా, ఒక ఘనమైన నివాళిగా భావిస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పౌరులందరూ కూడా, అంటే పౌర జీవనానికి ప్రామాణిక గ్రంథం రాజ్యాంగం అయితే ఆ రాజ్యాంగానికి అనుగుణంగా జీవించేవాడు నిజమైనటువంటి ధర్మ మార్గాన్ని నడిచేవాడు అవుతాడనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం. దానికి మా నాయకులందరితో కలిసి సుమారు 15 బస్సుల్లో బస్సు 60 మంది చెప్పిన బయలుదేరి ఇవాళ విజయవాడ నగరంలో జరిగేటువంటి ఈ మహోత్సవం రాజ్యాంగం అమలు చేసేటువంటి మహోత్సవంగా, రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి సామాజిక న్యాయ రూప శిల్పం మా అందరికీ కూడా ఆదర్శ శిల్పంగా, ఆదర్శమైనటువంటి విగ్రహంగా చూసి ఆనందించడానికి ఈరోజు దండోపదండాలుగా రాష్ట్రం యావత్ లక్షలాది మంది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు వారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరడం, అది రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సోదరులందరికీ కూడా నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.